నీకు ఇంగ్లీష్ వచ్చంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్తావా? ఏంటి? ఏంటంటే ఇంగ్లీష్లో అమ్మని ఏమని పిలుస్తారు? ఏంటి? అమ్మని ఏమంటారు? మమ్మీ. మమ్మీ, వెరీ గుడ్. మరి నాన్నని ఏమంటారు? డమ్మీ. అమ్మని మమ్మీ కరెక్ట్ చెప్పావు. ఈ సరే, చిన్నమ్మని ఏమంటారు? మినిమం. మినిమం. ఈ మరి పెద్దమ్మని? మ్యాక్సిమం. నీకు ఇంగ్లీష్ రాదు, నేను చెప్పినట్టు చెప్పు. ఇది మార్నింగా ఈవినింగా? నీ కళ్ళ తప్పినాయా? ఏ మార్నింగ్. మార్నింగా? ఓకే. ఇక 31 జిల్లాలతో తెలంగాణ ఆవిర్భవించనుంది. సీఎం కేసీఆర్ సిద్దిపేట చేరుకున్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లాను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆయన ప్రారంభించనున్నారు. అదేవిధంగా సిరిసిల్ల జిల్లాను కూడా కేటీఆర్ ప్రారంభించనున్నారు. మొత్తం 31 జిల్లాలతో కూడినటువంటి నవ తెలంగాణ ఆవిర్భవించింది. ఈ విజయదశమి సందర్భంగా ఈ కొత్త జిల్లాల ఆవిర్భావ కార్యక్రమం చేపట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ముందుగానే ప్రణాళికలు రచించింది. అందులో భాగంగానే విజయదశమి రోజునే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే సిద్దిపేట చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. సిద్దిపేట ప్రారంభించారు. సిద్దిపేట ప్రజలు అందరూ కూడా అక్కడికి ఆయనకు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ను సిద్దిపేట జిల్లాను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిర్భవించడం జరిగింది. ఇప్పటివరకు మనం ఆ విజువల్స్ని చూసాము. వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య ఆయన సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక సిద్దిపేట జిల్లాలోని ప్రజలు, అక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం కూడా సీఎం కేసీఆర్ స్వీకరించడం జరిగింది. ముప్పై ఒక్క జిల్లాల నయా తెలంగాణ ఆవిష్కృతమైంది. సిద్దిపేట జిల్లాను సీఎం